'పెద్ది' మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', 'జాన్వీ కపూర్' లీడ్స్‌గా 'బుచ్చిబాబు సానా' డైరెక్షన్‌లో వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1990స్‌లో పేరులేని కొండ ప్రాంతం నుంచి వచ్చిన పెద్ది అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. బతుకు తెరువు కోసం బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా, అప్పుడప్పుడు ఆట కూలీగా క్రికెట్ ఆడుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తనలో ఉన్న అపారమైన టాలెంట్‌ని తమ స్వార్థం కోసం వాడుకోవటానికి ముందుండే జనాలు ఏ గుర్తింపు లేని వలస కూలీ అనే కారణంతో మనిషిగా తనకి కనీస గౌరవం కూడా ఇవ్వరు. అయితే వీటి గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకొని తను కొన్ని సంఘటనల తర్వాత సొంత ఊరికి దూరం అయ్యి తన గుర్తింపు కోసం పోరాటం మొదలు పెడతాడు. క్రికెట్ వదిలి కుస్తీలోకి దిగి పహల్వాన్ గా తన ప్రయాణం మొదలు పెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు పెద్ది క్రికెట్ కి తన ఊరికి ఎందుకు దూరం అయ్యాడు? కుస్తీలోకి ఎందుకు దిగాడు? పహల్వాన్ గా తన ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రాసెస్ లో తను ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఇంతకీ ఈ కథలో గౌర్ నాయుడు, అచ్చయ్యమ్మలు పోషించిన పాత్రేంటి? చివరికి గుర్తింపు కోసం పెద్ది ఎంతవరకు వెళ్ళాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. అంతంత మాత్రం అనిపించే ఫస్ట్ హాఫ్, కొంతవరకు ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ సెకండ్ హాఫ్‌తో మంచి ప్రయత్నం అనిపించింది. కథలో మంచి విషయం ఉంది. జనాభా లెక్కల్లో లేని, దేశం గుర్తించని ప్రాంతం నుంచి వచ్చిన ఓ వలస కూలి తన ఉనికిని చాటుకోవటానికి చేసే పోరాటం. అయితే కథ ఉన్నంత బలంగా స్క్రీన్ ప్లే లేదనే చెప్పాలి. చాలా బేసిక్‌గా, ప్రెడిక్టబుల్‌గా సాగుతది. తన ఉనికిని చాటుకోవటానికి పెద్ది చేసే పోరాటం ఎక్కడా పవర్‌ఫుల్‌గా గాని, ఇన్‌స్పైరింగ్‌గా గాని అనిపించదు. ఎందుకంటే ఇందులో పెద్ది ఎదుర్కొనే సవాళ్లన్నీ ఐడియల్‌గా బానే ఉన్నా వాటిని స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయటంలో దర్శకుడు బుచ్చిబాబు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. పైగా ఇందులో పెద్ది ఎదుర్కొనే సవాళ్లన్నీ ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసినట్టు ఉండటంతో అనుకున్న ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా సాగుతది. ఓ మంచి ఇంట్రడక్షన్ సీన్, 'రై రై రారా' సాంగ్, ఓ 2 ఎంటర్‌టైనింగ్ క్రికెట్ మ్యాచ్‌లతో సినిమా అలా సాగుతది. కాకపోతే ఇక్కడ హీరోకిచ్చే కొన్ని ఎలివేషన్‌లు మరీ ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. రూటెడ్ స్టోరీ అన్నప్పుడు కొంచెం సటిల్టీ ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఏదో బోయపాటి సినిమా క్యారెక్టర్‌లాగా "పెద్ది మామూలోడు గాదు సార్" అని అందరూ అరిచి అరిచి చెప్తా ఉంటారు. పెద్ది టాలెంట్ ఏంటో మనకు అర్థమయ్యేలా కొన్ని మంచి సీన్‌లు రాసుకున్నారు. కానీ అవి సరిపోవేమో అని దర్శకుడు ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యి సైడ్ క్యారెక్టర్స్‌తో ఈ భజన ప్రోగ్రామ్ పెట్టించాడనిపిస్తుంది. ఇది కాక మధ్యలో 'జాన్వీ కపూర్‌తో' వచ్చే ట్రాక్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటూ క్రింజ్ అనిపిస్తుంది. అసలు దాన్ని లవ్ స్టోరీ అని ఎలా అనుకోవాలో నాకర్థం కాలేదు. కొండ ప్రాంతం నుంచి వచ్చినోడు ఇలాగే ప్రేమిస్తాడు, తనకు అంతకు మించి ఏమీ తెలియదని ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. కానీ 'రామ్ చరణ్' లాంటి స్టార్ హీరోతో అలాంటి సీన్‌లు చేయిస్తారా? సెన్స్ ఉండక్కర్లా. రేపొద్దున ఎవడైనా ఆ సీన్‌లు చూసి నేను మా వాళ్ళలాగే ప్రేమిస్తా అని ఇన్‌స్పైర్ అయ్యి ఎవరైనా అమ్మాయిని బలవంతం చేస్తే బుద్ధుండాలి. ఏ మైండ్ సెట్‌తో రాస్తారో ఇలాంటి సీన్‌లు. హీరోయిన్‌ని చీకట్లో బలవంతంగా ముద్దు పెట్టుకొని పారిపోతే హీరోయిన్ ఆ ట్రామాతో భయపడిపోయి ఏడుస్తూ ఉంటది. హీరో ఏమో పక్కన "హే చికిరి, ఏ చికిరి" అని పాటేసుకుంటా ఉంటాడు. మళ్ళీ హీరోయిన్‌ని విలన్స్ ఎవరో ఏడిపించారని వాళ్ళని తన్ని తప్పని చెప్తాడు. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో హీరోయిన్‌తో "ఫస్ట్ హాఫ్‌లో నిన్ను బలవంతం చేసింది నేనే. నాకు అలాగే ప్రేమించడం వచ్చంటే" దానికి హీరోయిన్ "ఓ అవునా? అయితే ఐ టూ లవ్ యూ" అంటది. ఏం తాగి రాశారో ఈ ట్రాక్. ఇప్పుడేం చేత్తన్నారు సెన్సారోళ్ళు. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఈ ట్రాక్ అనే చెప్పాలి. ఇది ఉన్నా లేకున్నా కథకి పెద్దగా ఒరిగేదేం లేదు. ఓ హైలీ ప్రాబ్లమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్ అంతే. ఇక ప్రీ ఇంటర్వెల్ టైంకి అసలు కథలోకొస్తారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని బలంగా ఎస్టాబ్లిష్ చేస్తూ రాబోయే ఎమోషనల్ జర్నీకి పాత్ క్రియేట్ చేస్తారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. హీరో క్రికెట్ వదిలి కుస్తీ వైపు వెళ్ళటం చాలా నేచురల్ గా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ మొమెంటం ని కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్ బలంగానే మొదలవుతుంది. ఇక్కడ వచ్చే ట్రైనింగ్ ఎపిసోడ్, మస్సా మస్సా సాంగ్, కుస్తీ ఫైట్లు అద్దిరిపోతాయి. ఇక ఐటెం సాంగ్ అనవసరం అనిపించినా ఓకే. కానీ ఆ తర్వాత నుంచి సినిమా చల్లబడిపోతుంది. హీరోకి బలమైన శత్రువులు, సవాళ్లు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. రిలీజ్ కి ముందు ఢిల్లీ ఎపిసోడ్ మామూలుగుండదని ఓదరగొట్టారు గానీ, ఆడంతైతే ఏమీ లేదు. ఇక్కడ హీరో కుస్తీ నుంచి వేరే స్పోర్ట్ కి మారతాడు. దాని వెనక ఓ రాడికల్ అండ్ రిస్కీ ఐడియా ఉంది. అదేంటో ముందే లీక్ అయిపోయినా దర్శకుడు దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని ఆసక్తిగా చూసా. ఇక్కడ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కదిలించినా అది మరీ అనుకున్నంత ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కారణం హడావిడి. కుస్తీ నుంచి హీరో ఈ ఆటకి షిఫ్ట్ అవటం నేచురల్ గానే ఉన్నా ఆ ఆటలో హీరో స్ట్రగుల్స్ చూపించడానికి దర్శకుడికి టైం సరిపోలేదు. జస్ట్ పెద్ది ఏ ఆటైనా ఆడేస్తాడు అని ఒక చిన్న డైలాగ్ తో మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అది చూశాక ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన హంగులన్నీ తీసేసి ఈ ఆటలో హీరో పడే స్ట్రగుల్స్ మీద ఫోకస్ చేసుంటే బావుండు అనిపించింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ పెద్ది ఇచ్చే స్పీచ్ చప్పట్లు కొట్టిస్తుంది.
ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే ఇది 'రామ్ చరణ్' వన్ మ్యాన్ షో అని జెప్పాలి. ప్రాణం బెట్టి చేశాడంటం చిన్న మాటే. ఇలాంటి రిస్కీ స్టోరీని తనలాంటి స్టార్ హీరో బలంగా నమ్మి చేయటం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయం. సినిమాలో మనకెక్కడ 'రామ్ చరణ్' కనిపించడు. పెద్దియే కనిపిస్తాడు. ప్రతి ఫ్రేమ్‌లో తన కష్టం, ఇష్టం కనిపిస్తుంది. జీవితాంతం గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇది. ఇప్పటివరకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కానీ ఈ సినిమా జూసాక తండ్రిని మించే తనయుడు అవుతాడనిపించింది. ఇక అచ్చయమ్మగా 'జాన్వీ కపూర్' ఏదో జేసింది. దర్శకుడు తన మొహం కంటే నడుము, చెస్ట్ చూపించడం మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక 'శివరాజ్ కుమార్' గారు హుందాగా కనిపించారు. ఆయనకి, 'రామ్ చరణ్‌కి' మధ్య వచ్చే సీన్స్ బావున్నాయి. ఇక 'జగపతి బాబు' గారు ఓకే అనిపించారు. చాలా రొటీన్ క్యారెక్టర్. ఆయనకేసిన ఆ మేకప్ వల్ల సినిమా అంతా నాకు ఆయన బ్రహ్మాజీలా కనపడతా ఉన్నారు. ఇక 'దివ్యేందు' ఏదో ఉప్మా క్యారెక్టర్ చేశాడు. సెకండ్ హాఫ్‌లో వచ్చే తన క్యారెక్టర్ ఆర్క్ చాలా ఫన్నీగా అనిపించింది. తను అలా ఎందుకు మారాడో పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఉండదు. ఇక 'బొమ్మన ఇరానీ', 'రవికిషన్', 'జాన్ విజయ్', 'అజయ్ ఘోష్', 'రావు రమేష్' లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్నా ఒక్కరికి సరైన క్యారెక్టర్ లేదు. అందరూ కంప్లీట్‌లీ వేస్టెడ్ అని జెప్పాలి. ఇక టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. 'వృద్ధి' సినిమాస్ వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. ఇక 'రత్నవేలు' గారు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమాకి రా అండ్ రస్టిక్ లుక్ తేవటంలో సక్సెస్ అయ్యారు. క్రికెట్ మ్యాచ్‌ల్లో, కుస్తీ సన్నివేశాల్లో కెమెరా పనితనం చాలా బావుంది. ఇక 'ఏఆర్ రెహమాన్' గారు అందించిన పాటలు అదిరిపోగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఇక ఎడిటర్ నవీన్ నూలి విషయానికొస్తే ఆయన పనితనం కొంచెం అండర్‌వెల్మింగ్ గానే ఉంది. సినిమాలో చాలా అనవసరమైన సన్నివేశాలున్నాయి. ఈజీగా ఓ 15, 20 మినిట్స్ ట్రిమ్ జేయొచ్చు. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ కొంచెం అంతంత మాత్రంగానే అనిపించింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా ఫేక్‌గా, పూర్‌గా అనిపిస్తాయి. ఇక రైటర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా విషయానికొస్తే ఆయన పనితనం ఓకే. దర్శకుడిగా చాలా సన్నివేశాల్ని బానే హ్యాండిల్ చేశారు. రామ్ చరణ్ టాలెంట్‌ని వాడుకోవటంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. బట్ రైటింగ్ పరంగా మాత్రం నిరాశపరిచారు. అక్కడక్కడ కొన్ని మెరుపులున్నా అవి కొన్నే. ఆయనతో పాటు ఇంకో 5, 6 కలిసి వండిన ఆ స్క్రీన్ ప్లే మొత్తంగా కిచిడీ అయింది. అదనపు హంగులతో చేతులు కలుచుకున్నారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ కోసం ఖచ్చితంగా ఓసారి చూడొచ్చు. రైటింగ్ పరంగా సినిమా డిసప్పాయింట్ చేసినా 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ పైసా వసూలు అనిపిస్తుంది. అది విషయం.